వెల్కమ్ బ్యాక్ సాక్షి న్యూస్కి స్వాగతం. మళ్ళీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు, పిలా గోవింద్ గారు ఉన్నారు మాట్లాడింది. జీవన్ రెడ్డి గారు బ్రీఫ్గా చెప్పండి. ఇవాళ తెలంగాణ క్యాబినెట్ జరగబోతుంది, నిన్న ఏపీ క్యాబినెట్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో తన పార్టీకి సంబంధించిన మంత్రులు సభ్యుల పట్ల ఎట్లా వివరించినారు, ఇవాళ తన దగ్గరికి వచ్చేసరికి ఎట్లా వివరిస్తున్నది దాని మీద మాట్లాడుకుంటున్నాం. ఇవాళ తెలంగాణ క్యాబినెట్ ఏం నిర్ణయం చేస్తుంది? నిన్న సెక్షన్ 8 గురించి డిస్కస్ చేసింది ఆంధ్ర క్యాబినెట్. ఇవాళ తెలంగాణ క్యాబినెట్లో అదే చర్చ చేస్తారా? సెక్షన్ 8 ప్రకారం అయితే గవర్నర్ గారి చేతిలో ఉండాలి అధికారాలు అని చెప్పి యనమల రామకృష్ణ అంటున్నారు, ఇతరులు అంటున్నారు. ఇప్పుడు ముందుగా చంద్రబాబు గారి వ్యవహారం ఎట్లుందంటే, తెలంగాణ ఒక సామెత ఉంది, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దడుముకుంటారట. అంటే గుమ్మడికాయ దొంగలాగా ఇవాళ ఆయన మీద మాటలు రాగానే ఆడియో టేపులు లైవ్ అంతా వీడియో టేపులు ఉండగా ఇవాళ ఆయన మాట్లాడుతూ మేము తప్పు చేయనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అర్జెంటుగా ఆయన నిన్న మాట్లాడిన మహాసంకల్పంలో మాట్లాడిన మాటలు కానీ, నిన్నగాక మొన్న పోలీసులను చేంజ్ తెలంగాణ పోలీసులను తీసేసింది కానీ, ఆయన సెక్యూరిటీలో మొత్తం మార్పు చేసింది కానీ, ఒకవేళ నువ్వు దొంగవే కాకపోతే ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఏముంది? ఆల్ ఆఫ్ ద సడన్ నిన్నటికి నిన్న ఇప్పుడు నువ్వు దొంగతనం చేసి దాన్ని ఆంధ్ర ప్రజలకు దానికి అనుసంధానం ఎందుకు చేస్తావు? నువ్వు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ప్రజల మనోభావాల మధ్య ఎందుకు నువ్వు భేదాలు తీసుకొస్తావు? నువ్వు దొంగవా కాదా? ట్యాపింగ్ అంటే ట్యాపింగ్ ఎక్కడ ఉందని నాకు అర్థం కాదు. ఈయన ఏదో సత్యహరిశ్చంద్రుడు ఇంటి పక్క ఈయన ఇల్లున్నట్టు, సత్యహరిశ్చంద్రుడు తర్వాత మరి నిజాలల్లో ఈయననే 2వ స్థానంలో ఉన్నట్టు. యాక్చువల్లీ చంద్రబాబు అనేట ఆయన ఫాదర్ ఆఫ్ ద లయర్ అని దేశం మొత్తానికి తెలుసు. అసలు అబద్ధాలకు తండ్రి లాంటి వారు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు గారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయం ఎందుకు వస్తుందండి? ఇవాళ మా స్టీఫెన్సన్ ఎమ్మెల్యే గారు ఆయనకు లంచం ఎరచూపితే కంప్లైంట్ ఇస్తే వారు స్టీఫెన్సన్ ఫోన్ రికార్డ్ చేసి ఉంచిన సంఘటన ఉంటే నా ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పి కేంద్రంకు పోవాల్సిన అవసరం ఏముందండి? ఇవాళ నువ్వు నిజంగా నిజాయితీగా ఉంటే ఆ మాటలు ఆ టేపులు నీవి కాకపోతే, నువ్వు మీ రేవంత్ రెడ్డిని పంపకపోతే, నువ్వు ఆయన మాట్లాడిన భాష నువ్వు కాకపోతే నీకెందుకు ఈ ఆందోళన? నీ మనస్తత్వం చూస్తే ఇలా ప్రజలకు తెలుస్తలేదా? నువ్వు మాట్లాడే మాటలు, మీ పార్టీ నాయకులు మాట్లాడే మాటలకు పొంతన ఎక్కడైనా ఉందా? తెలంగాణ ప్రజలు ఇలా చూస్తలేరా? తెలుగు ప్రజలు కాదు, ఇలా యావత్ దేశం భారతదేశం మొత్తం చూస్తూ ఉన్నది. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఆడియో వీడియో టేపులలో మొట్టమొదటిసారిగా అంటే లంచం ఎరచూపుతూ లంచం ఇస్తూ అలా ప్రతినిధులను పంపుతూ పట్టుబడ్డ వైనం ఇయ్యాల. గతంలో నీ పార్టీలో ఇందాక సాక్షి టీవీలో చూపించినట్టుగా కృష్ణ యాదవ్ కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, సుద్దాల దేవదాయ్ కానీ ఆ రోజు మీరు ఆ విధంగా డిసిషన్ తీసుకున్నప్పుడు ఇలా మీ విషయంలో మీరు రాజీనామా ఎందుకు చేస్తలేరు? నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు దొంగ కాకపోతే, మీరు ఆ తప్పుడు పని చేయకపోతే మీరే పిలవండి. మీరు అంటారు కదా మేమే నంబర్ 1 అవినీతి లేకుండా చేస్తా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అన్నావు కదా. మేమేమంటున్నాం, నీకు దమ్ముంటే సిబిఐ విచారణకు పంపు. నీ సిబిఐ విచారణ కోరు నువ్వే నీ పైన. రెండో విషయం, ఒకవేళ నిన్న మా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసిరు, లై డిటెక్టర్ పెట్టండి. ఎస్, ఒకవేళ నువ్వు లంచానికి ఎరచూపి లంచానికి ఆ విషయంలో నువ్వు పాల్గొన్నట్లయితే నువ్వు చెప్తావు కదా, నీకు దమ్ముందా? ఇది కాకుండా 2 రాష్ట్రాల మధ్య విభేదాలు తీసుకొచ్చు, అత్యవసరంగా క్యాబినెట్ని పెట్టి ఇక్కడ గవర్నర్ ఎవరు చేసిరండి ఫోన్ ట్యాపింగ్ చేసిందని మీకు సిబిఐ ఎవరు చెప్పినారండి? ఏసీబోలు చెప్పిర్రా? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నిన్న సాయంకాలం తెలంగాణ ఏసీబీ స్పష్టంగా ఒక ప్రకటన చేసింది, మేము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు అని చెప్పారు. చట్ట ప్రకారం అమర్ గారు చాలా స్పష్టంగా ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ట్యాపింగ్ విషయం వాళ్ళు ఆరోపణ చేసినప్పుడు, దాని మీద ఆరోపణ వచ్చినప్పుడు దాని ఎస్ వీ కెన్ ఫేస్ అని చెప్పి మీరు చెప్పగలుగుతారా అని ఒక ప్రశ్న అడుగుతారు. 100% మా ఏసీబీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. అసలు చంద్రబాబు అనే వ్యక్తి మేము ఫోన్ ట్యాపింగ్ మాకు వచ్చిన కంప్లైంట్. జీవన్ రెడ్డి గారు మనం ఒకసారి గోవింద్ గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మాకి చట్టం ఏముంటుందంటే ఏసీబీ విషయంలో ఒక మామూలు వ్యక్తి అయినా కానీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ఈ చట్టం ముందు, ఈ డెమోక్రసీలో, ఈ రాజ్యాంగం ముందు అందరు సమానులే. వారు గోవింద్ మాట్లాడుతున్నారు. గోవింద్ చెప్పండి, గోవింద్ గారు చెప్పండి. అమర్ గారు చెప్పండి. ఒక్కొక్క వక్తలు ఒక విధంగా మాట్లాడుతున్నారు. అమర్ గారు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు అక్కడి గురించి. ఆ ధర్మశ్రీ గారు మాట్లాడిన దానికి ఒకటే సూటుగా అడుగుతున్నాను సార్, సమానం చెప్పండి. ఎందుకంటే మీ నాయకుడు మాట్లాడే మాట సూటుగా మాట్లాడుతున్నాను చెప్పడానికి. మొన్న జరిగిన లాస్ట్ పరిపాలనలో గత పాలకులు రాజశేఖర గారి టైంలో సిబిఐ కేసు ఎలా వ్యవహరించింది, ఆయన మీద ఆరోపణలు వచ్చాయి, ఆయన స్థితిగతులేంటి, ఆయన ఎన్ని మటలు చేయించాడు, జైల్లో ఉన్న వాళ్ళు కూడా చంపించాడు సార్. అలాంటి మా నాయకుడు అలాంటి పనులు చేసేవాడు కాదు. అది 100% ఇది సృష్టించింది, క్రియేట్ చేశారు. అది అందరికీ, ప్రపంచ దేశాలు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఇన్నాళ్ళకి కాదు, ఎలక్ట్రానిక్ మీడియా బాగా అడ్వాన్స్ అయింది. ఎవ్రీడే ఏం జరిగినా జనాలు చూస్తున్నారు.
మన ప్రతి లాస్ట్ రాజశేఖర టైంలో ఏం జరిగిందో తెలుసు జనానికి. గోవింద్ గారు, గోవింద్ గారు ఒక చిన్న ప్రశ్న. గోవింద్ గారు, ఇప్పుడు నరేంద్ర మోడీ ఎలా పాలిస్తున్నారో తెలుసు. గోవింద్ గారు, ఈ రోజు గోవింద్ గారు చిన్న ప్రశ్న మీకు. గోవింద్ గారు, మీరు ప్రశ్న వినే ఓపిక కూడా ఉండాలి మీకు. గోవింద్ గారు, చెప్పండి, ప్రశ్న వినే ఓపిక కూడా ఉండాలి. గోవింద్ గారు, గోవింద్ గారు, నేను చెప్పే ప్రశ్న వినే ఓపిక ఉండాలి మీకు. నా ప్రశ్న వినే ఓర్పు ఉండాలి మీకు. నా ప్రశ్న వినే ఓర్పు ఉండాలి మీకు. నా ప్రశ్న వినే ఓర్పు ఉండాలి మీకు. మీరు వినట్లేరు. తెలుగుదేశం వారు నిర్ణయించుకున్నట్టున్నారు, ఎదురుదాడి మాత్రమే, ఇంకేం లేదు అని నిర్ణయించుకున్నట్టున్నారు. అది సరైనది కాదండి. నా ప్రశ్న వినండి. చెప్పండి ధర్మశ్రీ గారు. ధర్మశ్రీ గారు చెప్పండి, వదిలేండి వారిని. ఇప్పుడు ఒక మాట ఇక్కడ విషయం మీరు ఒకటి గమనించాలా. గతంలో రాజశేఖర రెడ్డి గారి తాలూకిది వినండి అయ్యా. రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు నిజంగా చట్టపరంగా ఉండేటప్పుడు చట్టం ఇప్పుడు కేసులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. కోర్టులో వ్యవహారం ఏంటంటే నిగ్గు తేలుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మీది గోవిందా. ఇంకా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం చూస్తే ఇక్కడ ఈరోజు తెలుగుదేశం దాని పరిస్థితి ఎలా ఉందంటే గోవిందా మీ పేరులోనే ఉంది గోవిందా అని. ఇంకా తెలుగుదేశం గోవింద్ గారు పరిస్థితి అలాగే అయిపోయింది. గోవింద్ గారు చర్చ చేసే పద్ధతి ఇది కాదండి. దయచేసి వినండి. యువతల వాళ్ళు చెప్పేది నేను అడిగే ప్రశ్న ఒకటి వినండి. ఇది చర్చ చేసే పద్ధతి కాదు. మీ చంద్రబాబు నాయుడే. నా ప్రశ్న వినండి. ఆగండి ధర్మశ్రీ గారు, నా ప్రశ్న వినండి. గోవింద్ గారు మీరు నా ప్రశ్న వినండి. నా ప్రశ్న వినండి. మీరు నా ప్రశ్న వినకపోతే మీతో చర్చ చేయడానికి నేను సిద్ధంగా లేను. వేణుగోపాల్ రెడ్డి గారు మీరు చెప్తారు ఒక్క మాట. వాళ్ళ మీద నేను రెండు అడుగుతున్నా. అటు తెలుగుదేశం సంబంధించి వాళ్ళు ఏది వినే పరిస్థితి లేదు, అడ్డంగా వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను వారిని అడగాలనుకున్నది ఏమిటి అంటే, బహుశా వింటూ ఉంటారు వారు. నేను అడగాలనుకున్నది ఏమిటి అంటే, అయ్యా నిజమే మీ నాయకుడు తప్పు చేయలేదని మీరు అంటున్నారు. గతంలో కూడా కేవలం ఆరోపణలు వస్తేనే మీ మంత్రుల్ని తొలగించినారు, నాయకుల్ని తొలగించినారు. ఇప్పుడు మీ నాయకుడు కూడా తప్పుకొని ప్రూవ్ చేసుకోవచ్చు కదా. నేనేమంటున్నా అట్లా కాదండి. మీ మీద వచ్చిన ఆరోపణలకు చెప్పండి. నేను అడిగిన దానికి చెప్పండి. మీరు గోవింద్ గారు నా ప్రశ్న వినండి. ఫస్ట్ నా ప్రశ్న వినండి. ఒకే పార్టీకి వాళ్ళకు మనం పిలకండి. నా ప్రశ్న వినండి. ఏ న్యాయం సరిది? నా ప్రశ్న వినండి. గోవింద్ గారు వినాలండి. మీకు వినా ఓపిక లేకపోతే ఎలా అండి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడరు. తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయంతో ఉన్నట్టున్నది. ఎదురుదాడి తప్ప. ఎందుకంటే మేము నిర్దోషులమని చెప్తున్నందుకు పాయింట్ లేని కారణంగా ఎదురుదాడి మాత్రమే పరిష్కారం అనుకుంటున్నట్టు. చెప్పండి గోవింద్ గారు. నేను బీజేపీ. హలో గోవింద్ గారు. గోవింద్ గారు. చెప్పండి గోవింద్ గారు. ఇప్పుడు మీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు మీరు దానికి ముందు జవాబు చెప్పి ఆ తర్వాత ఇంకొకటి మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది. కానీ మీ మీద వచ్చిన ఆరోపణలు జవాబు చెప్పకుండా రెండో అంశం మాట్లాడి ఎవరు చెప్పేది వినకుంటుంటే అది కరెక్ట్ కాదు. ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, మెచ్యూరిటీగా ఉండాలి. ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే సత్తా, ధైర్యం కూడా ఉండాలి. చంద్రబాబు నాయుడు ఒక నేషనల్ లీడర్. ఇప్పుడు దాన్ని ఆలోచించాలి. మీరు ఉట్టిగానే అడ్డంగా ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. చెప్పండి. హలో చెప్పండి. చెప్పండి గోవింద్ గారు. చెప్పండి గోవింద్ గారు. చెప్పండి సార్. అమర్ గారు మాట్లాడే ముందు మీరు నాకు ఎన్ని నిమిషాలు ఛాన్స్ ఇస్తారు చెప్పండి. మీరు మాట్లాడండి. ఎంతసేపు మాట్లాడతారు? మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ గారి కార్యకర్తలు గారు స్క్రోలింగ్ చేసుకోండి సార్. సాక్షి టీవీ ఇది అర్థం ఉండాలి సార్. ఒక్క మాట అమర్ గారు. ఇప్పుడు మేమేమంటామంటే నిజంగా నువ్వు తప్పుడు పనులు చేయకపోతే గతంలో వినండి గోవింద్ గారు, మీ గతంలో మీ ప్రభుత్వంలో మీ మంత్రివర్గంలో గత మంత్రులు ఏ విధంగా అయితే ఆరోపణలు ఎదుర్కొంటే పక్కన పెట్టిర్రో అదే రీతిలో అదే దారిలో మీ నాయకుడు ఇలా ఆరోపణలు ఎదుర్కొంటారు. కాబట్టి చంద్రబాబు గారు రాజీనామా చేసి మీరు నిరూపించుకోండి. ఈ ఆడియో టేప్ నాది కాదు,
ఈ వీడియోలు మావి అని చెప్పి మీరు చట్టం ముందు నిరూపించుకోండి. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండి మీకు నిజంగా దమ్ముంటే సిబిఐ విచారణ కోరండి. మీరు రాజీనామా చేయండి. మీ రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఎమ్మెల్యే నుంచి కూడా వినండి. మాట్లాడండి గోవింద్ గారు, మాట్లాడండి. అమర్ గారు అవతల వ్యక్తిని కంట్రోల్ చేస్తే నేను మాట్లాడి సబ్జెక్ట్ మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను నేను. అవతల వ్యక్తిని ఏం చేయాలి? ఆయన ఊకున్నాడు. చెప్పండి అమర్ గారు, చెప్పండి అమర్ గారు, చెప్పండి. అమర్ గారు ఒక్కొక్కరు అభిప్రాయం అలా చెప్పారు. భారతదేశంలో ఈ రోజుకి 1 year పాలనలో క్లీన్ సీట్ ఇచ్చిన ఇంతవరకు క్లీన్ సీట్ ఇచ్చిన పార్టీ 2 సత్యాచారం ఒకటి నరేంద్ర మోడీ సెంటర్లో, 2 తెలుగుదేశం ప్రభుత్వం. నరేంద్ర మోడీ మీకేం క్లీన్ చిట్ ఇవ్వలేదు. నరేంద్ర మోడీ లాగో జిమ్మికులు చేస్తే జనాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు సార్. ప్రతి ఒక్క భారతదేశం మొన్న జరిగిన ఎలక్షన్లోనే 16 నెలలు జైల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా జడ్జిమెంట్ ఇచ్చారు? ఇతరుల మీద ఆరోపణలు చేసి తప్పించుకుంటే కుదరదు. మీ మీద వచ్చిన ఆరోపణలు ప్రూవ్ చేసుకోమని అడుగుతున్నారు. డయస్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారు సార్? ఒక్క మాట గతంలో ఇదే జగన్ గురించి చెప్పండి. గోవింద్ గారు మేమేమంటామంటే చంద్రబాబు గారు చెప్తారు, సత్యహరిచంద్ర తర్వాత నేనే పాలన అందిస్తున్నారు చంద్రబాబు గారు. జనాలకు తెలుసు. మేమేమంటున్నామంటే గతంలో మీ ప్రభుత్వంలో మీ మంత్రులపై అంటే గతంలో మన కృష్ణ యాదవ్ గాని, పోచారం గాని, ఆయన పైన గాని, సుద్దాల దేవాయమే గాని, కోడెల శివప్రసాద్, ఆ 4 మంత్రుల పైన ఏ విధంగా అయితే ఆరోపణలు వస్తే నువ్వు పక్కన పెట్టినవో, నీకు నీతి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ యావత్ భారతదేశం చూస్తా ఉంది నీ ఆడియో వీడియో టిప్లను. మరి నువ్వు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నావు కాబట్టి నువ్వు ఒకటి నంబర్ 1 రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి తీసేయాలి. నంబర్ 3 మీరు సిబిఐ విచారణకు పిలవండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసిన పనులు మేము తప్పుడు పనులు చేయలేని చెప్పి నిరూపించుకోండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో మాట చెప్తాను. చెప్పండి గోవింద్ గారు, ఏం చెప్తారు చెప్పండి. గోవింద్ గారు చెప్పండి. మీ మీద వచ్చిన ఆరోపణలకు మీరేమైనా సమాధానం చెప్తారా? మీ నాయకుడి మీద వచ్చిన ఆరోపణలకి మాట్లాడడానికి మినిమం ముందు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని నిమిషాలు టైం ఇస్తారు? నేను ఎన్ని నిమిషాలు టైం అనేది కాదండి ఇక్కడ. మీరు చెప్పండి, మీ నాయకుడి మీద ఆరోపణలు వచ్చినవి చెప్పండి. మన వాయిస్ ఆయన కనబడలేదండి. చెప్పండి. ఏంటి సార్ మాట్లాడుతుంటే కట్ చేసేస్తున్నారు సార్? ఎక్కడ కట్ చేస్తారు? ఎవరు కట్ చేయడం లేదు. మాట్లాడండి మాట్లాడదు సార్, మాట్లాడండి సార్. ఈ రోజు మీరు లైవ్కి పిలిచి ఒక వైఎస్ఆర్ సార్ సిపి కార్యకర్తలు చూస్తారా? ఇప్పుడు భారతదేశంలో వాళ్ళందరూ చూస్తారా? నన్ను పిలిచారు, లైవ్కి వచ్చినప్పుడు అవతల పార్టీలకు ఎంత మినిమం మీ పార్టీకి ఇచ్చుకోండి. మీదో కరపత్రం టీవీ సంగతి భారతదేశ ప్రజానికి అందరికీ తెలుసు. మీడియాలో ఎవరు కరపత్రాలుగా ఉన్నారు, ఎవరు బాకాగా ఉన్నారు అనేది అందరూ చూస్తూ ఉన్నారు. దాని గురించి కాదు గోవింద్ గారు మనం మాట్లాడుతున్నది. ఇప్పుడు మీ మైక్ సార్ తెలుగుదేశం పార్టీ మీద కుట్ర పన్ని ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా జనాలు ఎవరో హర్షించరు. కిరీటం దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. చెప్పండి. ఈ రోజు దేశంలో జయలలిత గారు, అదేవిధంగా లల్లూ ప్రసాద్ యాదవ్, చౌటాలా, ఆయనతో పాటు మహారాష్ట్రలో ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రి, మా పార్టీకి సంబంధించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఇలా ఫేస్ చేస్తారు. వీళ్ళందరూ కూడా కోర్టులలో న్యాయ విచారణకు ఫేస్ చేస్తారు. అవసరమైతే జయలలిత మన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసింది. మా ముఖ్యమంత్రి మీద ఆధారాలు నిరాధారమైన మేము నమ్మినా కూడా మా పార్టీ పక్కకు తప్పించింది. ఆయన కూడా న్యాయ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇవాళ కొందరు శిక్ష పడ్డ పైకోర్టులలో చర్చ నడుస్తుంది. ఇంతమంది ముఖ్యమంత్రుల మీద ఆరోపణలు వస్తే వాళ్ళు న్యాయ విచారణ ఎదుర్కొంటుంటే జయలలిత ముఖ్యమంత్రి రాజీనామా చేసి పక్కకు తప్పుకొని కూడా మళ్ళీ కోర్టులో నిర్ణయం వచ్చినాక ముఖ్యమంత్రి అయితే ఆ ఓపిక నీకెందుకు లేదని మేము అడుగుతున్నాం. నంబర్ 1. నంబర్ 2 ఇంకొకటి ఏంటంటే ఇవాళ సూటిగా ప్రశ్నలు అడుగుతున్నాం. ఒకటి నేను టీఆర్ఎస్ను జీవన్ రెడ్డి గారి ద్వారా అడుగుతున్నా, మీరు ఇందులో ఏదైనా మళ్ళీ భవిష్యత్తులో మీ మీద రాజకీయ ఒత్తిడులు వస్తే ఈ విచారణను నీరుగార్చడానికి గ్యారంటీ ఏమున్నదని ఒక ప్రశ్న అడుగుతున్నాం.
మీరు నీరు గార్చడానికి గ్యారంటీ ఏముంది? అది జీవన్ రెడ్డి గారు చెప్పాలా. రెండోది ఏంటంటే ఈ ట్యాపింగ్ విషయంలో కూడా మీరు అవసరమైతే న్యాయ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని కూడా అంటున్నాను. మూడోది ఒక్క నిమిషం, మూడోది ఏం చెప్తున్నా అంటే ఒక ఆరోపణ తెలుగుదేశం వాళ్ళు మీరు అనేక మందిని మీ పార్టీలో చేర్చుకున్నారు, మభ్యపెట్టి తాయిలాలు ఇస్తామని అని చెప్తున్నారు. వాళ్ళు కూడా చేర్చుకున్నారు, జగన్ పార్టీ నుంచి మీరు కూడా చేర్చుకున్నారు. ఇది అనైతికం అనేది మేము భావిస్తున్నాం. రెండు కూడా దీని మీద కూడా మీరు తప్పా ఒప్పా చెప్పాలి. కాబట్టి మనం వన్ సైడ్ మాట్లాడడం కాదు. ఒక నైతిక విలువలతో కూడిన రాజకీయాలు నడపాలనుకున్నప్పుడు మేము ఆ రాజకీయాల్లో పెరిగినాం. తప్పనిసరిగా ఒక స్థాయిలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఉద్యమ పార్టీగా వచ్చి మరి తెలంగాణ తెచ్చి సగర్వంగా తల ఎత్తుకొని అలా ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు నైతిక విలువలు పాదుకొల్పాల్సిన అవసరం ఉన్నది. అలాంటప్పుడు మెజారిటీ ఉన్నా కూడా మీరు కూడా తప్పు చేయొద్దు. అప్పుడు మీరు టీడీపీ అనే అవకాశం ఉంటుంది. టీడీపీ కూడా తప్పు చేసింది. టీడీపీ అంతమందిని చేర్చుకొని మళ్ళీ నువ్వు దొంగ నువ్వు చేర్చుకున్నావు అనేది కూడా టీడీపీ కూడా కరెక్ట్ కాదు. ఈ విషయాలలో ఒక మాట మంచిగా అడిగినారు. మేము ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నటువంటి నాయకుల పట్ల చిత్తశుద్ధితో మేము చేయాల్సిన పని చేసినాం. ఇలా మా దగ్గర మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఏసీ పోలీసు ఇదంతా చేసి కేసు రిజిస్టర్ చేసి ఏవని ముద్దాయిగా పంపించినారు. ఇలా మీ వెంకయ్య నాయుడును పట్టుకొని ఈ చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళి ఎమర్జెన్సీలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి కేంద్రానికి వెళ్ళారు. ఇలా కేంద్రంలో మీరున్నారు కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు మాట్లాడితే అవినీతికి వ్యతిరేకం అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేమేమంటాము, ఇమ్మీడియట్ గా మీరు చంద్రబాబు పై సిబిఐ విచారణకు మీరు పంపండి కేంద్రం నుంచి. మేము మీకు డిమాండ్ చేస్తాం. మేము వెనకకి రావడం కాదు. అమర్ గారు మేము చేయాల్సిన పనులన్నీ చేసేసినాం. మేము ఇక్కడ చట్టం ప్రకారం మా స్టీఫెన్సన్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏసీబీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసిర్రు. ఆడియో వీడియో టేప్లతో ఎవిడెన్స్ తో మీ ముందు ఉంది. ఈ చరిత్ర ఈ కేసులన్నీ కేంద్రానికి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు పిలిపించండి. ఒక్క నిమిషం, గోవింద్ గారు ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. గోవింద్ గారు బ్రీఫ్గా మీరు మీ మీద వచ్చిన ఆరోపణలను రుజువు చేసుకోవడానికి ఏం చేస్తారు చెప్పండి. హలో చెప్పండి. హలో చెప్పండి 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 సార్. ఆరోపణలు అనేది ప్రతి ఒక్కరు ఆరోపణ చెల్లి బురద చెల్లిస్తే జనాలు ఎవరు నమ్మరు సార్. ఎందుకంటే ఇప్పుడు లైవే సార్. ఉదాహరణ అమర్ గారు మీరు లైవే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? మీరు చేసేది కరపత్రం లాగా ఒక ప్యాంప్లెట్ ఇస్తే ఎలాగ ఉంటుందో ఈ లైవ్ లో ప్రోగ్రామ్ చేసి జనాలకు అర్థమవుతుంది సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలిసి సార్ ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు పీలా గోవింద్ గారు కానీ ఇతర తెలుగుదేశం నాయకులు కానీ ఈ అంశం మీద చర్చ జరిగిన ప్రతిసారి వాళ్ళు చెప్తున్నది ఏమిటి అని అంటే, దివంగత రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ వారి మీద ఏవో ఆరోపణలు తీసుకొచ్చి తమ మీద వచ్చిన ఆరోపణల నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నమే ప్రతిసారి చర్చలో చేస్తున్నారు వారు. అది క్యాలిక్యులేటెడ్గా జరుగుతుంది. అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ట్రైన్ అయి వస్తున్నట్టుగా ఉన్నారు తెలుగుదేశం నాయకులు. సారీ ఫర్ దిస్ ఇస్ నాట్ ది వే టు డిస్కస్. వారు తెలుసుకోవాలి. వారి మీద ఒక నిమిషం, వారి మీద ఆరోపణలు వచ్చినవి, ఆ ఆరోపణల మీద వారు సమాధానం చెప్పుకునే స్థితి ఉండాలి. కానీ ఎదురుదాడి చేయడం అనేది దానికి పరిష్కారం కాదు. మీరు చెప్పండి. గోవింద్ నాకు యాక్చువల్ మా జిల్లా మా మిత్రుడండి, వాళ్ళ మా విలేజ్. ఫ్యాక్ట్ ఏంటంటే ఇలా గోవింద్ కొంచెం ఏంటంటే ఇలాంటి విషయాల్లో ఎంతైనా సరే తెలుగుదేశం సోదరులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఎందుకంటే అలా మాట్లాడుకోలేదో వాళ్ళ తప్పులు దొరికిపోతుంటాయి. నిప్పు 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 అన్నాడు చంద్రబాబు నాయుడు. రోజుకో తప్పు 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 వచ్చేటంటే మొన్న ఏమో పీతల సుజాతది, రేవంత్ది, ఇలా రోజుకో ఒకటి వచ్చిస్తూ ఇప్పుడే నా వాయిస్ కాదు అని చెప్పి తప్పించుకోవడం కోసం చాయిస్ కోసం వెతికిన తర్వాత ఇప్పుడైతే నాయిస్ ఏంటంటే మూసిపోయినట్టు అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే అన్నిటికీ అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏంటంటే అనుకుంటున్నారు అనమాట ఏదోని క్లీన్ చిట్ ఇచ్చారు. క్లీన్ చిట్ కాదు, ఒక రకంగా నథింగ్ బట్ లీన్ చిట్, నాట్ క్లీన్ చిట్. అదేంటంటే వాళ్ళు దొరికిపోయేది నేరో మైండ్తో. ఇదేంటి మేము నిజాయితీ ఎక్కడ నిజాయితీ అండి అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ఆయన రీతి బయట వాళ్ళకి ఏంటంటే బయటికి చెప్పడానికి నిజాయితీని మనకి క్లియర్ కొట్టుతున్న అవినీతిని. ఇక్కడ
గోవింద్ గారు తప్పి ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే కొంత నిజం తెలుస్తుంది, అవసరమైతే మాకు అభ్యంతరం లేదు. నిజాయితీ నిరూపించుకోవాలని చంద్రబాబు రాజీనామా చేయాలి కదా. ఆరోపణలు లేనిపోయిన సాక్షి మాకు అవకాశం లేదు. మాట్లాడడం చేత కాకపోతే వేరు, మాట్లాడడానికి ఏంటంటే మీకు వేరేంటే మోట్లు ఉన్నాయి కదా, ఇంక మాట్లాడలేకపోయినా పర్లేదండి, మోట్లతో రాజకీయాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడం అనేది ఉండదు. మీరు బ్రహ్మాండంగా అవకాశం ఇస్తున్నారు, అవకాశం ఏం మాట్లాడాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో పడిపోయి అమాయకంగా ఏంటంటే సాక్షి దీని మీద ఆరోపణ చేయడం నేరం, అది ఘోరం, అది తప్పది. నిన్న జయప్రకాష్ నారాయణ గారు వారు ఒక స్వచ్ఛంద సంస్థ నడిపి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిజైన్ చేసి ఒక అవినీతికి వ్యతిరేకంగా కొంత ఫైట్ చేస్తున్న వ్యక్తి నిన్న స్పష్టంగా ఈ యొక్క కేసు విషయంలో కొన్ని ప్రశ్నలు అడిగాడు, చాలా రెలవెంట్గా అడిగాడు. అంటే మీరు మీ గొంతు టేప్ కనుక మీ గొంతు కనుక కాకపోయేది ఉంటే గొంతు అయ్యేది ఉంటే దానికి మీరు సిద్ధమా, మీరు దాన్ని ఖండిస్తున్నారా, ఒకవేళ మీ గొంతు అని తేలితే మీరు దానికి రాజీనామా చేస్తే సిద్ధమా, ఇవి కొన్ని ప్రశ్నలు వారు అడగడం జరిగింది. చెప్పండి పూర్తిగా. ట్యాపింగ్ మీద కూడా వారు మాట్లాడిండు, ట్యాపింగ్కును కాల్ డాటాకు సంబంధం లేదని. అయితే ఈ రకంగా వారు నేను ఒక 5-6 ప్రశ్నలు అడిగితే తెలుగుదేశం నుంచి ఒక్క ప్రశ్నకు జవాబు లేదు. ఎందుకంటే వారికి నేషనల్ లెవెల్లో కూడా అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి, ఇటు ప్రధానమంత్రితో సంబంధాలు ఉన్నాయి, అటు కాంగ్రెస్లో కూడా సంబంధాలు ఉన్నాయి. వారు ఒక ట్రాన్స్పరెన్సీ రాజకీయాలలో పోవాలనే ఒక ఆలోచనతో వచ్చిన వ్యక్తి కాబట్టి ఇలా ఇన్ని ప్రశ్నలు అడిగింది. ఇప్పటివరకు ఎవరు ఇవి తీసుకురాలేదు, తీసుకొచ్చారు. ఇలా దీని మీద మీరు ఎందుకు జవాబు చెప్పడం? అందుకే నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఏదైనా ఉంటే దాన్ని పాలు నీళ్ళు తేల్చేయండి. మీ మీద వచ్చిన ఆరోపణలు ఏమన్నా కూడా మీరు కూడా దానికి సిద్ధంగా అండి. కాబట్టి ఒక మంచి స్వచ్ఛమైన రాజకీయాల కొరకు తెరలేపండి. అంతేగాని మీరు దొంగ అనుకొని ఇలా రాజకీయాలను కాలుష్యం చేసి ప్రజలలో ప్రజాస్వామ్య విలువలను మనం పొడగొట్టుకోకుండా రాజకీయ విలువలను పెంచుకుంటే మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, గోవింద్ గారు కనీసం జయప్రకాష్ నారాయణ గారు వేసిన ప్రశ్నల కన్నా సమాధానం చెప్పే స్థితిలో మీరున్నారా? చండాలు అసలు ఇవ్వట్లేదు. ఓకే చెప్పండి జీవన్ రెడ్డి. ఇప్పుడు మేమేమంటామంటే ఇప్పటికైనా ఇన్ని రోజుల తర్వాత ఇవాళ యావత్ ప్రపంచం యావత్ దేశం అంతా చూసింది ఆడియో వీడియో టేప్లను చూసి. ప్రజాస్వామ్యంలో అమర్ గారు నేను ఒక మాట అడుగుతా, ఇంతకంటే ఎవిడెన్స్ ఏముంటుందండి చట్టానికి, రాజ్యాంగానికి, ప్రజలకు? ప్రజాస్వామ్యంలో ఒక ఆడియో వీడియో టేబుల్ లైవ్లో ఉండి ఏసీబీ వాళ్ళు 3 రోజుల ముందు కేసు రిజిస్టర్ చేసి ఇంత పక్కగా ఇంత ఎవిడెన్స్ అంటే ఇప్పుడు గతంలో జేఎంఎం కేసులో పివి నరసింహారావుకు దానికంటే 100 అంతల ఎవిడెన్స్లు ఎక్కువ ఉన్నాయండి ఈ కేసులో. మేము ఏమంటున్నామంటే నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే, గతంలో నువ్వు చెప్పినట్టుగా సత్యహరిశ్చంద్రుడు తర్వాత నేనే అని చెప్పి చాలాసార్లు గొప్పలు చెప్పుకున్నాడు చంద్రబాబు గారు. అబద్ధాలు నా దగ్గర లేవన్నాడు, అవినీతి నా దగ్గర లేదన్నాడు, అవినీతి రహిత సమాజాన్ని చేస్తా అన్నాడు. ఇవాళ అట్లాంటి చంద్రబాబు గారు నీకు నిజాయితీ ఉంటే మరి నువ్వు చేసింది తప్పు కాకపోతే మీరు సిబిఐ విచారణకు మీరే కోరుకోండి, సిబిఐ విచారణ మీ మీద పెట్టండి, దాని తర్వాత నిజాలు బయటకు వస్తాయి. గతంలో ఇందాక వేణుగారు ఒక మాట చెప్పారు, అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు రాజీనామా చేసినట్టుగా పక్కకు తప్పుకొని వాళ్ళు చేసిన తప్పులుగా నిరూపించుకున్న తర్వాత నిన్నగాక మన జయలలిత గారు మళ్ళీ పదవిలోకి ఏ విధంగా అయితే వచ్చినారో ఆ విధంగా మీరు రండి. మీకు దమ్ము ధైర్యం లేదా? నిజంగా చంద్రబాబు ఒక్క సింపుల్ అమర్ గారు ఎక్కువ మాట ఇంతకంటే ఎవిడెన్స్లు ఇంకేముంటాయి ఈ చట్టంలో, ఈ ప్రజాస్వామ్యంలో, ఈ న్యాయ వ్యవస్థ ముందా, ఈ ఎలక్షన్ కమిషన్ ముందర ఇంతకంటే ఎవిడెన్స్లు ఇంకేమి ఇవ్వలేం. వీడియో టేపులు అంతకంటే ఎవిడెన్స్లు ఏముంటాయి? ఒకటి. నెంబర్ 2, మేమేమంటున్నామంటే నీకు నిజంగా నువ్వు తప్పు చేయకపోతే నువ్వు నిన్న సెక్యూరిటీలో మార్చుకోవాల్సిన అవసరం ఏముందండి? నిన్నగాక మొన్న నీ ఇంటెలిజెన్స్ల మీద నువ్వు అరెస్టు ఉండడం ఏందండి? నువ్వు నిన్న మహాసంకల్ప యాత్రలో నువ్వు మాట్లాడిన మాటలు, నీ బీపీ షుగర్ 200లకు పెరిగి మాట్లాడింది కాదా చంద్రబాబు గారు? తప్పు చేశారా అని అంటే ఆ తప్పు చేసిందని మళ్ళీ రాజశేఖర రెడ్డి అంటే ఇది ఎలా ఉందండి? పంతుల పిల్లకి సాహిబ్ గడ్డాన్ని మూడేసినట్టు మాట్లాడతారు ఏంటండి? ఇది అర్థం ఉండాలి కదండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి మీరు చేస్తున్న దానికి మాకు తప్పు లేదు. 2 మాటలు రేవంత్ రెడ్డి చేసిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాలి. రెండోది ఏంటంటే అది నా వాయిస్ కాదు అని చెప్పాలి. 2 చెప్పరు. నా ఫోన్ ట్రాప్ చేశారు, దీని వెనకాల రాజకీయ కుట్ర చేశారు, తెలంగాణ వాళ్ళు కావాలని ఇరికించారు, ఇవేం మాటలండి? ఇప్పుడు మీ ఇప్పుడు అడిగిన దానికి స్ట్రైట్ అవే జవాబు చెప్పాలి. ఎంత జవాబైనా చెప్పొచ్చు. మీరు నవాబుగా ఉన్నారని బుర్ర ఖరాబ్ అయిపోయి ఈ విధంగా మాట్లాడితే సరైన జవాబు కాదండి. సార్ అమర్ గారు మీరు ఒక ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ సార్, మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఫోన్, ఇంటి ఫోన్ కానీ ఆయన ఫోన్ నంబర్ కానీ ఎవరైనా ట్యాప్ చేస్తారండి? చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందా?
ఇవాళ స్టిఫెన్స్ అంది మా ఎమ్మెల్యేది, ఆయన కంప్లైంట్ ఇస్తే అధికారికంగా నేనేమన్నా చివరిగా ముగింపు ఏంటంటే, నిన్న జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి కానీ రాజకీయ నాయకులు కానీ ఒక హంతకుడి ప్రమాణాలు ఒకటేనా అని అడిగిండ్రు. అది మనం ఆలోచించాలి. రెండోది ఏంటంటే ఎన్నికలలో ఎక్స్పెండిచర్ పెరిగింది, అలాంటి సామాన్యులు పోటీ చేసే పరిస్థితి లేదు. ఇవాళ మీరు కోట్ల రూపాయలు తెచ్చి పెడుతున్నారు, మీరు దొరకకపోవచ్చు టెక్నికల్ గా, కానీ నైతికంగా మీరు ఉండాల్సిన అవసరం లేదా? మీరు రాజకీయాల అవినీతి గురించి మాట్లాడే రాజకీయ నాయకులు నైతికంగా ఉండాల్సిన అవసరం లేదా? కాబట్టి దీని ప్రమాణాలు అనైతికంగా ఇవాళ కోట్ల రూపాయలు పెట్టడమే ఒక అనైతికం, మీరు దొరకకపోవచ్చు. కాబట్టి వీటిని తగ్గించి మంచి నైతిక విలువలతో కూడుకున్న రాజకీయాలను ముందు తీసుకుపోయేందుకు సమయం అయిపోయింది మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరి ఒక మాట చెప్తున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ కానీ కోరాలి. రేవంత్ ఆ పార్టీ నుంచి రాజీనామా చేసి నిరూపించుకోవాలి. ధర్మశ్రీ గారు ప్లీజ్. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు, ధర్మశ్రీ గారు, అట్లాగే మన జీవన్ రెడ్డి గారు, పీలా గోవింద్ గారికి కూడా కృతజ్ఞతలు. ఇది ఆరోపణలు వచ్చినవి, ఆధారాలు కనిపిస్తూ ఉన్నవి, తమ నిజాయితీని నిరూపించుకోవడం కోసం అని చెప్పి విచారణకు సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పాలిటీషియన్. ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఇతర నాయకులు ఎట్లాంటి పద్ధతిని అనుసరించారో అట్లాంటి పద్ధతులు అనుసరించాల్సిన అవసరం ఉన్నది. ఎదురుదాడి మాత్రమే పరిష్కారం కాదు అని గుర్తించాలి. ఇది ప్రత్యేక చర్చ. స్టే ట్యూన్ టు సాక్షి.